హాయ్ అండి, నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి హౌజెస్ కి ఆనుకొని చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం హౌజెస్ ఉన్నాయి. హౌజెస్ కి ఆనుకున్నటువంటి హెచ్ఎండి అండ్ రేరా సర్టిఫైడ్ ఉన్నటువంటి మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో ఉన్నాము. ఓపెన్ ప్లాట్స్ విల్లా ప్రాజెక్ట్ అన్నమాట. మనకి దీంట్లో మీకు హౌస్ కావాలన్న కన్స్ట్రక్షన్ కట్ చేసిస్తారు, మనకు విల్లా కావాలన్న కట్టిస్తారు, అలాగే మీకు ఓపెన్ ప్లాట్ కావాలన్న తీసుకోవచ్చు. మనకి అన్ని సదుపాయాలతోటి మనకి డెవలప్మెంట్స్ చాలా బాగా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, ఆల్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలు మనతో పాటు ప్రాజెక్ట్ డైరెక్టర్ మనకు నవీన్ గారు లైవ్ లో ఉన్నారు. సార్ని అడిగి పూర్తిగా అన్ని విషయాలు మనం పూర్తిగా దీని గురించి తెలుసుకుందాం. మీరు ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో, ఎవరి నుండి ఎవరికి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సార్ యొక్క నెంబర్ వీడియోలో పైన అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సైట్ విజిటింగ్ కూడా మీకు ఫ్రీగానే ఏర్పాటు చేస్తారు. మీకు నచ్చింది అనుకోండి, చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు ప్రాజెక్ట్లో ప్లాట్ అయితే సొంతం చేసుకోవచ్చు. ఇక ఆలస్యం ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ఏవైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవడం కోసం దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఇదే విధంగా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. పదండి ఇక సార్ని అడిగి పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే నవీన్ గారు. నమస్తే అండి సార్. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కి, మన కస్టమర్స్ అందరికి ఈ మన వెంచర్ పరిచయమే. చాలా మంచి సేల్స్ జరిగాయి. మళ్ళా మన కస్టమర్స్ ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళు మళ్ళా మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మళ్ళా మనం ఈ ప్రాజెక్ట్ వాళ్ళ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా ఈ సైట్ ఎన్ని ఎకరాల్లో చేశారు, ఎన్ని ప్లాట్స్ అనేవి ఉన్నాయి, మనకి ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది, అప్రూవల్స్ ఏంటి, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఏంటి, వీటన్నిటి గురించి క్లియర్ గా మన కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. షూర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ప్రాజెక్ట్ లో ఇంతకు ముందు వీడియో కూడా హై సక్సెస్ వచ్చింది. సో దాంట్లో ఆల్మోస్ట్ ఒక 50% వరకు ప్లాట్స్ అయితే కంప్లీట్ చేసాం ఇప్పటి వరకు. ఓకే. సో ఇంతకు ముందు ఏదైనా మిస్ అయిన కస్టమర్స్ ఉంటే గనక మనం వాళ్ళని కూడా రీచెక్ చేసుకోవడానికి మళ్ళీ ఒక ప్రమోషనల్ వీడియో లాగా యూజ్ అవుతుంది. ఓకే. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్ గా మనకి వరంగల్ హైవేలో ఔటర్ రింగ్ రోడ్ కి అతి దగ్గరలో అంకుషాపూర్ అనే విలేజ్ హైవే నుండి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ డిజైన్ చేసాము. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ విత్ రేరా సర్టిఫైడ్ అనమాట. సో కంప్లీట్లీ 5.5 ఎకర్స్ ప్రాజెక్ట్ మనది. దీంట్లో టోటల్ గా 73 ప్లాట్స్ అనేది మనం డిజైన్ చేసాం సార్. ప్రతి ప్లాట్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ నుండి స్టార్ట్ అవుతుంది మనకి. దీంట్లో మనం కస్టమర్స్ ని మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నట్టే మినిమం 100 స్క్వేర్ యార్డ్స్ నుండి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. బట్ ప్లాట్ కాస్ట్ వచ్చేసి కంప్లీట్ గా 167 స్క్వేర్ యార్డ్స్ నుండి మనకి ప్లాట్ సైజ్ అనేది మనకి స్టార్ట్ చేస్తున్నాం. 30-50 సైజ్. డైమెన్షన్స్ కూడా చాలా ఎక్స్ట్రానరీ గా డిజైన్ చేశారు. ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే గనక మన దాంట్లో కంప్లీట్లీ సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం వెంచర్ మొత్తంలో. సో టోటల్ గా మీరు చూస్తే గనక టోటల్ గా సీసీ రోడ్స్, అది కూడా 30 ఫీట్ రోడ్ యాజ్ యూజువల్ గా మనము డిజైన్ చేసేసాం. ఇంకొక విషయానికి వస్తే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనం ప్రొవైడ్ చేసాం. బ్లాక్ టాప్ రోడ్స్ లో సీసీ రోడ్స్, అండర్ డ్రైనేజ్ సిస్టమ్, పవర్ సప్లై ప్రొవైడ్ చేస్తున్నాము, చిల్డ్రన్స్ పార్క్ ప్రొవైడ్ చేస్తున్నాము. దీంట్లో పార్క్ తో పాటు మనం కంప్లీట్ గా సీసీ క్యామ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మనకి. సో ఇందులో ఇంకా సెక్యూరిటీ కూడా మనకి ఇబ్బంది లేకుండా మనం 5 years మెయింటెనెన్స్ వరకు సెక్యూరిటీ గార్డ్ ను కూడా మనం వెంచర్ లో ఎవ్రీ వెంచర్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇదొక మనకి వెంచర్ లో వచ్చేసి ఎమ్యూనిటీస్ అండి. ఓకే సార్. మరి ఇక దీంట్లో హెచ్ఎండి రేరా అప్రూవల్ అన్నారు, లీగల్ పరంగా ఎలా ఉంటుంది? మనకు జనరల్ గా అందరికీ తెలుసు, బట్ ఎవరైనా ప్లాట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి ఫ్యూచర్ లో ఇబ్బంది అవ్వకుండా దీని లీగల్ పరంగా ఎలా ఉంటుంది సార్? మీరు లీగల్ పరంగా 1959 నుండి పహానీ నుండి మనం డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు తీసుకున్న ఎవ్రీ కస్టమర్ ప్రతి ఒక్కరు లీగల్ పరంగా చాలా మంది చెక్ చేసుకొని ఎవ్రీథింగ్ క్లియర్ ఉన్న తర్వాతనే మన దాంట్లో ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. దాంట్లో మనకి ఏంటంటే కస్టమర్ ఒక 1 lakh రూపీస్ టోకెన్ అమౌంట్ తీసుకున్న తర్వాత మన సైడ్ నుండి కస్టమర్స్ కి ఇమీడియట్ గా ఈమెయిల్ రూపంలో మనం డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. వన్స్ వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత మనకు రిమైనింగ్ అమౌంట్ లోన్ కి వెళ్తారా, లేకపోతే మనకి రిమైనింగ్ వన్ టైం క్యాష్ కి వెళ్తారా అనేది వెళ్ళొచ్చు. ఇప్పుడు లోన్ కంటున్నారు కదా సార్, మరి లోన్ ఎంత వరకు రావచ్చు?
నార్మల్ గా అయితే కనుక డిపెండ్స్ ఆన్ సివిల్ బట్టి లోన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది సార్ మనకి. ఓకే దీంట్లో మనము 60 to 70% వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సివిల్ Okay. బాగుంటే. ఓకే లేదు అంటే కనుక 50 to 60% వరకు అయితే ఈజీగా లోన్ వచ్చేస్తుంది, అది ప్రాబ్లం ఏం లేదు. ఓకే సో లోన్ కూడా వెళ్ళొచ్చు కస్టమర్. ఓకే ఇంకొక విషయం సార్, మీరు నాకు స్టార్టింగ్ లో Yeah. దీంట్లో హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తా అంటున్నారు. Yes. ఒక 100 square yards లో మీరు 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కట్టివ్వడానికి ఎంత ఛార్జ్ చేస్తారు సో సార్? మినిమం మనకి వచ్చేసి మీరు అన్నట్టుగా 100 square yards కి మనకి ప్లాట్ కాస్ట్ వచ్చేసి 22,000 చెప్తున్నాం సార్. సో 100 square yards కి 22 lakhs. ఓకే ఎక్కడ మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా మినిమం ఒక 12 to 15 lakhs లో ఎక్స్ట్రాడినరీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అవును సో మీరు ఎట్లా చేసుకున్నా కూడా ఒక 35 to 37 lakhs లో మనకు హౌస్ కూడా 37 lakhs లో ఈజీగా కన్స్ట్రక్షన్ చేసి Only ఇస్తాం. మీరు కన్స్ట్రక్షన్ చేసి మనం ఇస్తారు. కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇస్తాం. క్వాలిటీ అంతా మరి ఓకే కంప్లీట్ గా ఎక్స్ట్రాడినరీగా మనము హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం, దాంట్లో ప్రాబ్లం. ఓకే ఇప్పుడు అది ఏమైనా స్పెషల్ గా మీ డిజైన్ ఏమైనా ఉందా, కస్టమర్ కి నచ్చిన డిజైన్ లో కన్స్ట్రక్షన్? డిపెండ్స్. కస్టమర్ నా ఓన్ గా డిజైన్ చేయించుకుంటానంటే కనుక మనం బిల్డర్స్, మనకి బెస్ట్ బిల్డర్స్ ఉన్నారు, ఓకే బిల్డర్స్ ని ప్రజెంట్ చేస్తాం, మనము వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాము. ఎట్ ది సేమ్ టైం లేదు మనకి నచ్చిన మోడల్లో కట్టి ఇచ్చాలన్నా కూడా కంపెనీ తరపు నుండి కొన్ని ప్రొవైడ్ చేస్తాం, దాంట్లో వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే సార్ మరి ఇక బ్యాంక్ లోన్ గురించి, లీగల్ గురించి అంతా Yes. కూడా అయిపోయింది. ప్రైస్ మనకి ఇదే ఫైనల్ ప్రైస్ ఏమైనా ఉంటుందా, ఇదేమన్నా నెగోషియబుల్ ఉంటుందా సార్? సార్ మనకి చుట్టుపక్కల చూసుకుంటే ఓకే నార్మల్ గా ఏ ప్రాజెక్ట్ అయినా HMDA విత్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ చూసుకుంటే కనుక ఓకే అవుటర్ రింగ్ రోడ్ లోపల కానీ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో కానీ 25,000 నుండి 30,000 మధ్యలో అమ్ముతున్నారు. దట్టు 35,000 మధ్యలో కూడా ఉన్నాయి. ఓకే ఇది మనకి హైవే నుండి ఎగ్జాక్ట్ వరంగల్ హైవే నుండి 1.5 కిలోమీటర్స్ చెప్తున్నాం. ఓకే 1.5 కిలోమీటర్స్ లో ఉన్న చాలా దగ్గరలో 2 to 3 minutes మనకి జర్నీ. ఆ దాంట్లో చూసుకుంటే కనుక మనం రీజనబుల్ ప్రైజే పెట్టాం. ఓకే సో దాంట్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం స్లైట్ నెగోషియబుల్, మరీ డీప్ గా కాకుండా స్లైట్ నెగోషియబుల్ అయితే ప్రొవైడ్ చేయాలి. Okay. ఇది కాకుండా సరే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, నా తరపు నుండి కస్టమర్స్ కి ఓకే నేను ఇచ్చే బెస్ట్ ఆఫర్ ఏంటంటే, మనం ఈ రోజు చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ డేట్ నుండి 6th డేట్ నుండి 16th డేట్ వరకు ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తాను ఎనీ Okay. కస్టమర్. ఓకే సో ప్రతి కస్టమర్ కి రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఈ 6th నుంచి 16th లోపు 16th ఎవరైతే మన ప్లాట్ ని అదే. బుక్ బుక్ చేసుకున్న ఎవ్రీ కస్టమర్ కి ఓకే రిజిస్ట్రేషన్ చార్జెస్ కంపెనీ తరపు నుండి నేను నా సైడ్ నుండి ఒక స్పెషల్ ఆఫర్ అండి. డెఫినెట్ గా సార్ ఒక కస్టమర్ కి చాలా బాగా Definitely. సో ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మీకు ఐడియా ఉంటుంది, మీరు రెగ్యులర్ గా తిరుగుతూ ఉంటారు కాబట్టి అవును. రిజిస్ట్రేషన్ వాల్యూస్ అనేది చాలా పెరగబోతున్నాయి ఆల్రెడీ, అవును ఇప్పుడు పెరిగాయి ఆల్రెడీ. అవును సో ఇలా చూసుకుంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంతైనా ఉండండి, ఓకే అది నా తరపు నుండి నేను ఇచ్చేది ఈ 10 days ఆఫర్, చాలా మంచి ఆఫర్ రిజిస్ట్రేషన్ అనేది. డెఫినెట్ గా Yeah. సార్ షూర్ సార్. మరి ఇక ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై లొకేషన్స్ చెప్పండి సార్. Sure, హైవే 1.5 kilometer లో ఉంది. ఎస్ దట్ ఇంక్లూడ్స్ ఇంకా మనకి ఏమన్నా డెవలప్మెంట్స్ ఉన్నాయా, కనెక్టివిటీస్ కానీ? మనకి ఇక్కడ దగ్గరలో చూసుకుంటే కనుక బీబీ నగర్ వెరీ నియర్, ఓకే ఒక 4 to 5 kilometers లో ఎయిమ్స్ హాస్పిటల్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఉన్న హాస్పిటల్ మనకి అది. ఓకే సో దాంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది, చాలా వెరీ నియర్. అది హాస్పిటల్ పరంగా చూసుకుంటే కనుక ఎయిమ్స్ హాస్పిటల్ ఒకటి నియర్ బై ఉంది. ఓకే రైల్వే స్టేషన్ కూడా వెరీ నియర్ బై ఉంది, ఒక 4 kilometers డిస్టెన్స్ లో. ఓకే దట్టు మనకి ఏ వెంచర్ అయినా డెవలప్మెంట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుందని చెప్పడానికి రీజన్ ఏంటంటే చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఫస్ట్ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయినా ఉందా, మనం కట్టుకొని ఉండగలుగుతామా అని చూసుకుంటే కనుక మన వెంచర్ ఆపోజిట్ లో సైడ్ చూసుకున్నా కూడా నెంబర్ ఆఫ్ హౌసెస్ ఒక ఆల్మోస్ట్ 1000 నుండి 2000 హౌసెస్ సరౌండింగ్స్ లోనే ఉన్నాయి. ఓకే దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సైట్ కి వెరీ నియర్ బై విల్లా ప్లాట్స్ ఉన్నాయి, 2 కోట్ల నుండి 3 కోట్ల విల్లా ప్లాట్స్ ఉన్నాయి. ఓకే సో చాలా ఎడ్యుకేటెడ్ పీపులే మనకి దగ్గరలో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ గా వెంచర్ డెవలప్ అవడానికి చాలా రీజనబుల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే దట్టు మనం హైవేకి రెసిడెన్షియల్ గా చెప్పాను మీకు, Okay. విల్లాస్ ప్లాట్స్ గురించి మీకు చెప్పాను, హాస్పిటాలిటీ గురించి చెప్పాను. ఇంకొకటి వచ్చేసి ORR అనేది వెరీ నియర్, ఒక 5 to 10 minutes జర్నీ ORR కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇన్ఫోసిస్ కూడా మనకి చాలా దగ్గరలో ఉంది. ఓకే సో మనకి ఇవన్నింటికి పక్కన పెడితే మనకి ఎక్స్ట్రాడినరీగా ఉంది ఏంటంటే కాలేజెస్ వెరీ నియర్ బై ఉన్నాయి, ఆల్మోస్ట్ 7 to 8 కాలేజెస్ కూడా వెరీ నియర్ బై ఉన్నాయి మనకి. ఓకే సో మనకి ప్రాజెక్ట్ లొకేషన్ పరంగా చూసుకున్నా మనకి ఉన్న హౌసెస్ కి ఆనుకొని రెసిడెన్షియల్ గా ఉంది, హైవేకి కూడా దగ్గరగా ఉంది, ORR కి దగ్గరగా ఉంది, కంపెనీస్ కి దగ్గరగా ఉంది, హాస్పిటల్స్ కి దగ్గరగా ఉంది. మంచి ఎమ్యూనిటీస్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేస్తున్నారు. మంచి ప్రైస్ లో కూడా డెఫినెట్ గా మన నుంచి వచ్చే కస్టమర్స్ కి క్లోజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా రేర్ గా వస్తుంటాయండి. మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్స్ కి దగ్గరలో మనకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా కానీ తక్కువ బడ్జెట్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఆలస్యం ఎందుకండి, ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఇంకే డౌట్స్ ఉన్నా
లేదా విజిట్ చేయాలన్నా పైన నవీన్ గారి నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇంకా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సైట్ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు. ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ అవసరం లేదు. మనకు ఈ 6th నుంచి 16th వరకు ఉన్నటువంటి ఆఫర్ని అయితే డెఫినెట్గా యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రాజెక్ట్స్, అద్భుతమైన ప్రాజెక్ట్స్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఆఫ్. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.